టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. ఆంధ్రకేసరి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ, టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడు టంగుటూరి సంతోష్ కుమార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడు టంగుటూరి సంతోష్ ను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలోనూ దేశాభివృద్ధిలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర ఎంతో కీలకమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు గారని, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, రాజకీయాలలో వారు నెలకొల్పిన విలువలు మనకు ఆదర్శమని అన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ త్యాగం చేసి దేశ స్వాతంత్ర్యంలో పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం మనకు ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రకాశం భవనంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు విజయ్ గారు, మేయర్ గారు, డిఆర్ఓ గారు, అందరూ అధికారులు అందరం కూడా ఆయన నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు గురించి అందరూ కూడా మనం ఒకసారి ఈరోజు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడాడో, అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన వినోదరాయనపాలెంలో జన్మించి, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం ఆయన సేవలు చేయడం జరిగింది. దానికోసం ఆయన ధైర్య సాహసాలను చూసి ఆ రోజు ఆంధ్రకేసరి అనేది కూడా ఆయనకు తిరిగివ్వటం, అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఉండటం, ఆ తర్వాత ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని 1972లో ఆయనకి ప్రకాశం జిల్లాను కూడా ప్రకాశం జిల్లాని పేరు పెట్టి ఆయన గుర్తుండేటట్టుగా పెట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన స్ఫూర్తితో మన అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఆయన ఒక ధైర్యశాలి, ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి ఇక్కడ కాల్చండ్రా అనే ఒక ధైర్యంతో ఎప్పుడు పోరాడిన వ్యక్తి. అలాంటి ఆంధ్రకేసరి మన జిల్లాలో ఉండటం, అదేవిధంగా ఆయన స్ఫూర్తితో మన అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ, తప్పకుండా రాజకీయాల్లో ఆయన స్ఫూర్తితో ఆయన అదివరకు రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. అనేక పదవులతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ప్రజలకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ. నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం భవనంలో మరి ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరంలో ఎక్కువగా మరి మన ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాడి గాంధీ గారి ప్రశిష్యుడిగా ఎదిగి, అలాగే సైమన్ కమిషన్లో కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాల్లో కానివ్వండి వారు ముందుకు వచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి తర్వాత జైలుకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా ఖ్యాతి చెందారు. మన 1953లో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకి నియమించబడడం జరిగింది. వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్న వారి పాలనలో అనేక సంస్కరణలు నిర్వహించడం జరిగిందండి. అలాగే నమస్కారం. స్వర్గీయులు పెద్దలు ప్రకాశం పంతులు గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జేసీ గారు, అదేవిధంగా
ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు ఇక్కడ విచ్చేసిన అనేక మంది ఆయన ఈరోజు జ్ఞాపకం తీసుకొని ఆయన విగ్రహానికి దండలు వేశారు. ప్రకాశం పంతులు గారు మన దేశ ఇండిపెండెన్స్ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి.